హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఆదాబ్. సో ఇవాళైతే మనం అల్కాజార్లో ఒక 10 బెస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడడానికి అయితే వీడియో వచ్చినాం. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళినాం, అసలుకే సమ్మర్, మంచి ఎండ కొట్టే టైంలో కార్ పెట్టింది. వెళ్ళినామంటే ఎట్లా అనిపిస్తుంది, మనకు బాగా హాట్గా అనిపిస్తుంది. అదే మీరు కార్ దగ్గరికి వెళ్ళేలోపే ఏసీ అనే కార్ కూల్ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది కదా. సో దట్స్ అవర్ ఫస్ట్ బెస్ట్ ఫీచర్, రిమోట్ స్టార్ట్. ఇట్లా లాక్ చేసి ఇట్లా నొక్కినాం అనుకోండి, సెట్ బండి స్టార్ట్ అయిపోతుంది సీదా. దేర్ ఇట్ ఈస్. సో ఈ ఫీచర్ ఏదైతుందో సమ్మర్లో మంచిగా యూజ్ అవుతుంది. లైక్ కార్ ఎక్కడ ఎండ్లో పెట్టున్నా లేదా పార్కింగ్లో పెట్టున్నప్పుడు, మీరు ఎక్కడన్నా వెళ్ళొచ్చిర్రు, బయట షాపింగ్కి వెళ్ళిర్రు, బయట షాప్ ముందు కార్ పెట్టినప్పుడు మంచిగా బిల్లింగ్ వచ్చినప్పుడు ఇంకా అర్థమవుతుంది ఇంకో 10 minutes బయటికి పోతా అని. ఆ టైంలో కనుక ఇది ఆన్ చేసుకుంటే సెట్. అసలు కార్ లోపల వచ్చేలోపు చిల్లై ఉంటుంది కారు. కార్ లవర్స్, నాలాంటి కార్ లవర్స్కి నా కార్ నన్ను వెల్కమ్ చెప్తే నాకు మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కార్ దగ్గరికి ఇట్లా పోతా, ఇట్లా వెల్కమ్ చేస్తుంది. ఇది కింద ఇప్పుడైతే వస్తలేదు, కానీ నైట్ టైంలో కింద అల్కాజార్ అని కూడా రాసి వస్తుంది. ఇది సెకండ్ బెస్ట్ ఫీచర్. థర్డ్ బెస్ట్ ఫీచర్, ఇన్ని రిమోట్ స్టార్ట్ ఇట్లా ఓపెన్ వెల్కమ్ ఉంటుంది. తర్వాత ఎవరైనా తాళం తీసి నొక్కుతాడా, నొక్కాం కదా, సీదా జేబులో తాళం ఉంటుంది, దగ్గరకు వస్తాం, బటన్ నొక్కుదాం, దెన్ హియర్ ఇట్ కమ్స్ కీలెస్ ఎంట్రీ. ది థర్డ్ బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ అల్కాజార్. కీలెస్ ఎంట్రీ ఇచ్చిర్రు, నేను రాకముందే కార్ కూల్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. ట్రాఫిక్లో ఉన్నప్పుడు అసలుకే మన ట్రాఫిక్ అటు నుంచి ఒకడు ఇటు నుంచి ఒకడు ఏటో నుంచి వస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో నా మూడు మంచిగా ఉండడానికి దీంట్లో ఉంది 10 speaker బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్. ఫిఫ్త్ బెస్ట్ ఫీచర్. ఇట్లా కార్లో కూర్చొని మంచిగా నీట్గా చిల్ అవ్వకుండా డ్రైవ్ చేసుకుంటుంటే ఇట్లా బ్యాగ్ మొత్తం తడిసిపోతుంటే చెవంటకి ఏమన్నా మంచిగా ఉంటుందా? అట్లా అవ్వద్దని చెప్పి హ్యుండై కూడా మనకు మంచిగా వెంటిలేటర్ సీట్ ఇచ్చిండు. మనతో పాటు మన పక్కన కూడా చిల్ అవ్వాలని చెప్పి వాడికి కూడా వచ్చినాయి వెంటిలేటర్ సీట్స్. అట్లా మంచిగా రిలాక్స్గా ఇట్లా కూర్చొని చిల్ అవ్వకుండా డీలో పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటా, బ్యాగ్ చల్లగా, ఫ్రంట్ చల్లగా, ఇట్లా పాటల వైపు కొని పోవాలి. ఇట్లా ఇరుగు సందులోకి వచ్చినప్పుడు కార్ చుట్టూ కొంచెం కనిపిస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా పెద్ద వెహికల్ ఏ సైడ్లో ఏమున్నాయి అర్థం కావట్లేదు అని చెప్పి మీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ అయ్యారా? అయ్యే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయొచ్చు అని చెప్పి మంచిగా ఇట్లా 360 క్యామ్ ఉంది, ఇట్లా చూసుకొని ఏముందని చెప్పి ఇక్కడ నుంచి చూసుకొని నీట్గా పార్క్ చేసుకోవచ్చు. పక్కకు వచ్చినాం, 360 క్యామ్ చూసుకొని చక్కగా డ్రైవింగ్ రాని బిగినర్స్ కూడా, లైక్ నేర్చుకుంటే ఇప్పుడెప్పుడే నేర్చుకుంటున్నాం మంచిగా అనుకున్న వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇంత పెద్ద వెహికల్ 360 క్యామ్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ వ్యూ కూడా ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు దగ్గరికి వెళ్తాం, ఏదో వెహికల్ కట్ అవుతుందిగా మనకు తెలియాలి కదా. సో అందుకని చెప్పి ఫ్రంట్ క్యామ్ కూడా ఉంది. ఫ్రంట్ క్యామ్ నీట్గా మనం ఏ ఎడ్జ్ వరకు వెళ్ళొచ్చో చూసుకొని ప్రశాంతంగా పార్క్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఫీచర్ మీరు ఎప్పుడూ చూసింది, అరే ఎప్పుడెప్పుడో చూసామే అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది మీరు ఎప్పటిదాకా చూడనిది. అదే అడ్జస్టబుల్ సీట్ బెల్ట్. ఇట్లా మంచిగా మన హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని కంఫర్టబుల్ పెట్టుకోవచ్చు సీట్ బెల్ట్. సెట్ ఉంటుంది, లాంగ్ డ్రైవ్ కదా, చిల్లకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటా. మంచి పాటలు ఉన్నాయి. మరి ఇంత మంచి కార్లో మ్యూజిక్ వినుకుంటా వెంటిలేటర్ సీట్స్ ఆన్ చేసుకొని లాంగ్ డ్రైవ్ పోతుంటే నీళ్ళు కావాలి, వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ, ఇట్లా బయట పెట్టుకుంటే వేడి తాగుతామా? తాగం కదా. అందుకే మనకి ఇక్కడ కూల్ గ్లవ్ బాక్స్ కూడా ఇచ్చారు. నీట్గా దాంట్లో వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ కానీ పెట్టుకుంటే చిల్ చక్కగా ఇట్లా వాటర్ తీసుకుంటాం, చిల్ వాటర్, ఇట్లా కూల్ డ్రింక్ కానీ మనం తీసుకొని డ్రైవ్ చేసుకుంటే ప్రశాంతంగా తాగకుండా హ్యాపీగా లాంగ్ డ్రైవ్ పోవచ్చు. అట్లా అని చెప్పి ఇప్పుడు మన ఫ్రెండ్స్ కొంతమంది బాయ్స్ వచ్చి బ్రో మందు పెట్టుకోవచ్చా అంటారు. బ్రో డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ రూల్స్ కూడా ఫైన్లో పడతాయి, జాగ్రత్త అని చేస్తాడు. మీరు స్మిత్ చేయండి, నాకు సంబంధం ముందే చెప్పిన. సరే కూల్డ్ గ్లవ్ బాక్స్ మంచిగానే ఉంది, బోస్ సౌండ్ సిస్టమ్ మంచిగానే ఉంది. కిడ్స్కి ఏముంది అని మీకు డౌట్ రావచ్చు. కిడ్స్ కోసం మంచిగా ఇట్లా పెద్దగా పానోరామిక్ సన్రూఫ్ ఉంది. ఇంతవారు ముందే చెప్తున్నా, డ్రైవింగ్లో అస్సలు పిల్లల్ని లేపొద్దు, చాలా రిస్కీ.
పిల్లల్ని అస్సలు డ్రైవింగ్లో లేపకండి, అది ముందే చెప్తున్నా, చాలా రిస్కీ. ఎక్కడైనా ట్రాగ్ ఉన్నప్పుడు నీట్గా ఇట్లా లేచి మంచిగా కిడ్స్ కానీ పోరలు ఎవరైనా లేచి ఫోటోలు దిగితే మంచిగా ఉంటుంది. అట్లా అని చెప్పి అట్లే డ్రైవింగ్లో 100 స్పీడ్లో పోయేటప్పుడు అయితే చాలా రిస్కీ. పిల్లలకి ఇక్కడ కానీ తగిలి హర్ట్ కావచ్చు. సో 120 ఆ స్పీడ్లో మీరు పోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా స్లోగా ప్రశాంతంగా క్రూజ్ ఆన్ చేసుకొని ఇట్లా క్రూజ్ పెట్టుకుంటే డ్రైవ్ చేసుకొని క్రూజ్ పెట్టుకొని ప్రశాంతంగా చిన్నగా మంచి మైలేజ్ తీసుకుంటా మంచిగా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళి చిల్ అయ్యి వచ్చినాము అన్నట్టుగా ఉండాలి. ఇట్లా 120 స్పీడ్లో సన్ రూఫ్ తీసుకుని పోరగాళ్ళు నుంచోబెట్టి వాళ్ళకి ఏడు తగిలితే ట్రిప్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అందుకే చిన్నగా వెళ్దాం, చిన్నగా వద్దాం, మంచి మైలేజ్ తీసుకొద్దాం. క్యాచ్ ఉంటారు. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన మెల్లగా పోండి, మంచి మైలేజ్ తీసుకోండి, ఫ్యామిలీతో హెల్ప్ ఏంటంటే చిల్ అయ్యి హ్యాపీగా పోయి హ్యాపీగా రండి. కొంతమంది ఉంటారు మేము వినాం, మాకు కార్ ఎక్కితే స్పీడే కావాలా, మాకు స్పీడ్గానే పోవాలా, స్పీడ్గా అయితేనే మజా వస్తుంది. అలాంటి బాయ్స్ బ్యాచ్ కోసం దీంట్లో అయితే మంచిగా ESP ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. దాంట్లో నువ్వు 120 మీకు కట్టుకొట్టినా ఇట్లా కట్టుకొట్టినా కార్ ఇట్లా బెండ్ కాదు. అండ్ దానికి సపోర్టివ్గా చూస్తాను ఎంత ఉంది, ఇంత ఉంది 80 నుంచి వీసాంటారు దాటిని. మంచిగా 80 నుంచి ఎల్ఐజ్ వచ్చింది. ఇంకా దీంతో పాటు స్టేబిలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ మంచిగా నువ్వు 120 మీద ఇట్లా కట్టుకొట్టినా స్టేబుల్గా ఉంటుంది కారు. అట్లా బోల్తా కొట్టదు, ఇట్లా బోల్తా కొట్టదు. ESP 8 ఇంచ్ వీలు డెడ్లీ కాంబినేషన్. అసలు నీకు స్టేబుల్గా సాక ఇట్లా స్మూత్గా నాగపోయినట్టు పోవచ్చు. అట్లని చెప్పి స్పీడ్కి పోండి కట్లు కొట్టండి నేను చెప్తున్నా బ్రో, నేను చెప్తలేను. మీరు పోవాలనుకుంటే పోండి, కానీ ఎప్పటికన్నా డ్రైవ్ సేఫ్, బీ హ్యాపీ. మైలేజ్తో పోయింది, ఇప్పటితోనే అయిపోయింది అనుకుంటారా? ఇంకా ఉంది, ఏం ట్రైడ్ ఇంకా ఉంది. అది చెప్పేసాడు. గోల్డ్ గ్లవ్ బాక్స్ అన్నాడు, వెంటిలేటెడ్ సీట్స్ అన్నాడు, అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అన్నాడు, 60 కెమెరా అన్నాడు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అన్నాడు. ఇంకే ఉంటుంది అని మనం అనుకుంటే అక్కడే మీరు పప్పులో కాలేసేది. ఇప్పుడు మంచిగా 120 మీద ఇట్లా కట్టకూడదంటే ఇట్లా సబ్ పోవాలంటే ఈ అద్దం వ్యూ ఒకటే సరిపోదు. ఈ అద్దం వ్యూతో పాటు మీకు ఇక్కడ బ్లైండ్ స్పాట్స్ అని ఉంటాయి, మీకు కనిపించదు. కొన్ని పాయింట్స్ కనిపించకుండా ఉంటాయి, వాటిని బ్లైండ్ స్పాట్స్ అంటారు. ఆ బ్లైండ్ స్పాట్స్ కనిపించడానికి కూడా మన దీంట్లో బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ వచ్చింది. ఇటు లుక్ వేసుకోండి, ఒకసారి ఇటు లుక్ వేసుకోండి. అదిగో అటు ఇండికేటర్ వేస్తే అటు బ్లైండ్ స్పాట్ వస్తుంది, ఇటు ఇండికేటర్ వేస్తే ఇటు బ్లైండ్ స్పాట్ వస్తుంది. ఇట్లా మంచిగా ఈ బ్లైండ్ స్పాట్స్ అన్నిటిలో కూడా కవర్ చేసుకుంటూ నీట్గా చక్కగా ప్రశాంతంగా పోలేటోటి సప్ అని వెళ్ళిపోయి ఇట్లా సప్పుపోతున్నాం. బ్లైండ్ స్పాట్ అన్నావు బాగానే ఉంది భయ్య, మరి నా కళ్ళలో ఎండ కొడుతుంది, ఇది సరిపోవట్లేదంటే ఏం చేయాలి తెలుసా? దీన్ని ఇట్లా తీసి ఇటు పెట్టుకొని స్లైడబుల్ కాలం చూసిర్రా, స్లైడబుల్ సన్ షేడ్స్ ఏ కాలాన చూసిర్రా? మనడు ఆఫర్ చేస్తుండు భయ్య, స్లైడబుల్ సన్ షేడ్ ఇస్తుండు, బ్యాక్ సన్ షేడ్ ఇస్తుండు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంత మంచి కార్లా మంచిగా 26-30 lakh బడ్జెట్లా ఇలాంటి ఫీచర్స్కి ఏ కార్ అని ఇస్తుంటారు చెప్పండి? అందుకే అంటారు దీన్ని సెగ్మెంట్ బెస్ట్ కార్ అని. సో ఈ వీడియోకి ఇంతే, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, గుడ్ నైట్.